నాకు ఇవ్వాల్సిన అష్యూరెన్స్ నాకు ఇస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు బీసీల తోటి ఒక కొత్త ప్రయోగం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని. వాస్తవంగా తెలంగాణలో బీజేపీ ఇచ్చిన నినాదాన్ని వైసీపీ ఆంధ్రప్రదేశ్లో కార్యరూపంలోకి తీసుకొచ్చింది. బీసీ ముఖ్యమంత్రిని చేద్దామని. బీసీలను చట్టసభల్లోకి పంపడమే కాదు, వారికి రాజ్యాధికారంలో సమానమైన హోదా కల్పించే ప్రయత్నం మీరు చిత్తశుద్ధితో చేస్తారా మీ పార్టీ? ప్రస్తుతానికి మార్పు మొదలైంది. ఈ మార్పు ఎక్కడ దాకా వస్తుందో కాలం నిర్ణయిస్తుంది. మార్పుకు మేము శ్రీకారం చుట్టాం, మిగతాది ప్రజలు నిర్ణయిస్తారు ఖచ్చితంగా. ఇంతవరకు అయితే మార్పుకు శ్రీకారం చుట్టిన పార్టీగా మాకు మీ ఎత్తుగడ నిజంగా ఏంటంటే తెలుగుదేశం జనసేన కాంబినేషన్కి ఒక ఓపెన్ ఛాలెంజ్. ఈ విషయంలో నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. అంటే నేను ఈ రాజకీయ పార్టీగా వైసీపీ విధానాలని ఎక్కడికక్కడ దేనికి దానికి విడదీసి మాట్లాడుతున్నా. ఇక్కడ ఇప్పటివరకు మీ సంబంధించిన విధానాల మీద ఎక్కడ విమర్శలు కొన్ని ఉంటే అవి కూడా చెప్పాను. ఇక్కడ మాత్రం మీ ఎత్తుగడ అవతల వాళ్ళని తలకిందులు చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ రెడ్లను కూడా తనకు బాగా కావాల్సిన రెడ్లను కూడా పక్కన పెట్టి బీసీలను తీసుకొచ్చి నుంచో పెడుతున్నాడు ఆయన. అదే కదా నేను చెప్తున్నాను. నేను నా గురించి కూడా చెప్పుకున్నాను కదా. అంటే మేము వెయిటింగ్లో ఉన్నాం, కానీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం. మా నియోజకవర్గం తీసుకోండి, నాది గూడూరు. 48 సంవత్సరాల నుంచి ఎస్సీ నియోజకవర్గం. అక్కడ మరో 2 ఎమ్మెల్సీలు, ఒక బల్లి కళ్యాణ్ చక్రవర్తికి వల్లి దుర్గాప్రసాదరావు గారి అబ్బాయి, వాళ్ళ నాన్నగారు చనిపోయారని ఆయన్ని ఎమ్మెల్సీని చేయడం జరిగింది. మేరుగు మురళి అని పార్టీని నమ్ముకున్నాడని మరొకరిని ఎమ్మెల్సీ చేయడం జరిగింది. మా ఒక్క నియోజకవర్గంలోనే 3 ఎస్సీలు. నో అదర్ పార్టీ కెన్ డూ దిస్. అంటే ఒక సామాజిక వర్గానికి 3 ఉన్నతమైన పదవులు, 2 ఎమ్మెల్సీలు, 1 ఎమ్మెల్యే ఇచ్చిన ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే మా గూడూరు. మేము 50 ఏళ్ళు దరిదాపుగా ఎస్సీ రిజర్వేషన్గా ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. మమ్మల్ని ఏమన్నా త్యాగం అనరా? అవును, యూ కెన్ ఆప్ట్ ఫర్ డీలిమిటేషన్ కదండి. 10 ఏళ్ళ పైన అయింది డీలిమిటేషన్. రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో జరిగింది. 2026 2 సంవత్సరాలే ఉంది. 26లో డీలిమిటేషన్ జరగాలి. గతంలో ఒకసారి అన్యాయం జరిగింది గూడూరుకి. 2009లో డీలిమిటేషన్లో గూడూరు జనరల్ అవ్వాల్సింది. అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నెల్లూరు డీలిమిటేషన్లో జనరల్ అయిన రోజునే గూడూరు కూడా డీలిమిటేషన్లో భాగం. కానీ అప్పటికి రెండవసారి పోటీ చేస్తున్న నేదురుమల్లి రాజ్యలక్ష్మ గారు వెంకటగిరి నుంచి పోటీ చేస్తూ జనార్దన్ రెడ్డి గారు అధీనంలో ఏదైతే డీలిమిటేషన్ ఆ ప్రాసెస్ అంతా జరిగిందో దీన్నే జనరల్గా ఉంచితే కన్వీనియంట్ అని ఆమె భావించారో దానిలో భాగంగా వెంకటగిరి అలా కొనసాగింది. గూడూరు మరోసారి నష్టపోయింది. మేము అన్యాయానికి గురయ్యాం. కానీ ఈసారి అలా జరగదు అనుకుంటున్నాం. రైట్. ఇంకా ఫైనల్గా రవిచంద్ర రెడ్డి గారు ఒక విషయం చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ ఒకటి వీ వాంట్ క్వాలిటీ క్వశ్చన్స్ ఇన్ డిస్కషన్ అన్నారు. ఎస్, క్వాలిటీ క్వశ్చన్స్ అడుగుతాను. మీ విధానాలు చెప్పుకొని మీరు పోతా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ విధానాలతో వస్తున్నారు. ఓ పక్క సార్ వాళ్ళు అంటే తెలుగుదేశం కూడా 40 ఏళ్ళ పార్టీ అండి. మీరు ఇంకా 10 ఏళ్లే, వాళ్ళు 40 ఏళ్ళ పార్టీ. అవును సార్. వాళ్ళకి బీసీలకి అవకాశం ఇచ్చింది ఎవరండి మొదట్లో? నిజాయితీగా మాట్లాడుకుందాం, ఎన్టీ రామారావు గారు కదా. వారు కదా తీసుకొచ్చి వాళ్ళని ఇవాళ మంచి మంచి పొజిషన్స్లో ఉన్న సీనియర్ లీడర్స్ పార్టీ తర్వాత వేరే పార్టీలకు వెళ్ళినా కూడా ఎన్టీ రామారావు గారి పుణ్యమా కదా సార్? ఎన్టీ రామారావు గారి పేరుతో కాయలు అమ్మడం అనేది మానుకుంటే మంచిది. ఎన్టీ రామారావు గారిని చెప్పులతో కొట్టించి ఆ పార్టీని లాగేసుకొని గుర్తుని కబ్జా చేసి పార్టీని ట్రస్ట్ భవన్ని కబ్జా చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని కబ్జా చేసిన పార్టీ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం. ఇది మామూలు తెలుగుదేశం కాదు, ఇది చంద్రన్న దేశం. దీన్ని తెలుగుదేశం అనే పేరుతో సేల్ చేస్తున్నారు, కానీ ఇది చంద్రన్న దేశం. చంద్రన్న దేశానికి దానికి సంబంధం లేదు. కాబట్టి ఆ క్వశ్చన్కి అంతే సమాధానం. సో వాళ్ళకి ఆ క్రెడెన్షియల్ రాదు. ఎందుకంటే ఇవ్వలేరంటారు. ఇవ్వరు. ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్నే ప్రాతిపదిక. మీరు చూస్తారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఊరికే ఎన్టీఆర్ గారికి ఏదో దండేస్తున్నాం కాబట్టి మేము క్రెడిట్ తీసుకుంటామంటే ఆ ఎన్టీఆర్ గారి విగ్రహమే శాపం పెడుతుంది రేపు చంద్రబాబు నాయుడు. కక్షపూరిత రాజకీయాలు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే దుర్మార్గపు విధానాలతోటి ఎంతకాలం మీరు జనంలో ఉండగలరు అని మీరు అనుకుంటున్నారండి? మేము ఎవరిని దెబ్బకొట్టమండి. ఆయనలాగా ఒకే సామాజిక వర్గానికి ఒక రాజధాని కట్టే కోణం మాది కాదు.
ప్రజా రాజధాని కావాలి, ప్రతి ఒక్కరికి అక్కడ ఉండే హక్కు ఉండాలి, అందరూ బతకాలని కోరుకునేదానికి పేదలకి సెంటు భూమి ఇస్తానంటే ఆ కంపు కొడుతుంది ఆ సామాజిక వర్గం కానీ అక్కడ ఉంటే అని చెప్పి మాట్లాడి సోషల్ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందని చెప్పిన నీచత్వం తెలుగుదేశం పార్టీ. వాళ్ళ అనుయాయుల చేత పిల్స్ వేయించి ఈరోజు వాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టకుండా అడ్డుకున్న దుర్మార్గం ఊరికే పోదు, రేపు మీరు చూస్తారు ఓటు రూపంలో. సరే, ఇంకా ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మీ అంచనాలు తిరగబడి తెలుగుదేశం జనసేన కూటమి అనూహ్యంగా 160 సీట్లతో అధికారంలోకి వస్తే మీ పార్టీ భవిష్యత్ ఏంటి? మీరు ఎలా ఉందంటే చెప్పేది, సూర్యుడు తూర్పును కాకుండా ఒకసారి సరదా కోసం పశ్చిమాన ఉదయిస్తే మీ ఆలోచన ఎలా ఉంటుంది, మీరు ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు అన్నట్టుంది. సూర్యోదయం తూర్పున ఎంత సహజమో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం అంత సహజం. మీరు సహజత్వానికి భిన్నంగా అడిగితే ఇదే నా సమాధానం. ప్రశ్నకి ప్రశ్న సమాధానం చెప్పడం ద్వారా మీరు అంటే జనాల్ని కన్విన్స్ చేయొచ్చు, కానీ మా బొట్టోళ్ళని అయితే కన్విన్స్ చేయలేదు. మీరు కూడా కన్విన్స్ అయిపోతారు రిజల్ట్ వచ్చిన రోజున. కన్విన్స్ చేయలేదు. రిజల్ట్ వచ్చిన రోజున వాసుదేవన్ గారు కూడా ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఏ మ్యాసివ్ మ్యాండేట్ అని మీరు చెప్తారు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఏ మ్యాసివ్ మ్యాండేట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ డెసిసివ్ మ్యాండేట్. నిర్ణయాత్మక తీర్పు ఈసారి రాబోతోంది. గంపగుత్తగా లాస్ట్ టైం వచ్చినట్టు మీకు 151 వచ్చేసి గుద్దేసి మిమ్మల్ని 151 కాదండి, 151కి మించి 175 దిశగా మేము వెళ్ళబోతున్నాం. వాళ్ళకి ఓట్లు రావు, సీట్లు రావు. మీరు చూడండి, వాళ్ళదంతా ప్రగల్భాలు, పటాటోపం, పచ్చ మీడియా హైప్ అంతే. మిగతాదంతా ప్రజలు వేసే ఓటు మా వైపు ఉంది, వాళ్ళకి మాత్రం వాళ్ళ వెన్నుపోట్లే మిగులుతాయి. సరే, నేను జవాబు కోరుతున్న ప్రశ్నకి మీరు ఇచ్చే జవాబు ప్రశ్న కాకుండా జవాబు చెప్పండి. మీరు హైపోథెటికలే అనుకోండి. హైపోథెటికలే నేను చెప్పాను అనుకోండి, మీరు హైపోథెటికలే అనుకోండి. నేను నమ్మనండి సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తా అంటే మీరు నమ్ముతారా? కమాన్ చెప్పండి. యు ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ టు రెండు మీకు నేను కాదు, కపిల్ సిబల్ గారు చెప్తుంటారు. నేను ఒకటే చెప్తాను, రెండు సంబంధాలు విషయాలు కలిపే ప్రయత్నం మీరు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, సూర్యుడు పశ్చిమాన ఉదయించడు, తూర్పునే ఉదయిస్తాడు. వైఎస్ఆర్సీపీ పార్టీయే 2024 ఎన్నికల్లో గెలుస్తాడనే దానికి సాక్ష్యం. సరే, మీరు గెలుస్తారు. గెలిచిన తర్వాత తెలుగుదేశం మీద ఇంకా ఈ దాష్టికం మీరు ఇంకా పెంచుతారా? ఆ గ్రేడ్ ఒకవేళ మీరు అనుకున్నట్టే జరిగితే. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం ఉందా? వాళ్ళు పోటీ చేయకూడదు అనుకున్నారు, ఉందా? లేదు. అలాగే ఉండి లేనట్టు, ఉన్నా లేనట్టు, ఉండి ఉండనట్టు ఒక మిథ్యలా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం అనేది గత చరిత్ర. మళ్ళీ దానికి ఎవరైనా వారసుడు వచ్చి దాని తర్వాత పార్టీ రివైవ్ అయ్యి మేము ఒక 25 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఏదైనా మా మీద అప్పటికి యాంటీ ఇన్కంబెన్సీ వస్తే అప్పుడు ఆలోచిస్తాం. రైట్, ఆల్ ది బెస్ట్ రాజేంద్ర రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.